హలో అందరికి, ఈ రోజైతే పన్నీర్ దమ్ బిర్యానీ పార్ట్ 2 తో మీ ముందుకు వచ్చేసా. పార్ట్ 1 మీలో ఎవరైనా మిస్ అయి ఉండుంటే కింద రిలేటెడ్ వీడియోస్ లో ఆ వీడియో యాడ్ చేస్తున్నాను, వెళ్ళి ఒకసారి చెక్ చేసేయండి. ఇప్పుడైతే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక బిర్యానీ డేషా పెట్టేసుకొని మనకి కావాల్సిన మసాలా సామాన్లన్నీ యాడ్ చేసేసుకోవాలి. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. వాటర్ అంతా బాగా బాయిల్ అయిన తర్వాత మనం రైస్ యాడ్ చేసుకోవాలి. అలానే ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని రైస్ ని ఒక 70% వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ కర్రీలోకి రైస్ యాడ్ చేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా పన్నీర్ కర్రీ, ఫ్రైడ్ ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, జీడిపప్పుతో ఇలా డెకరేట్ చేసేసుకోవాలి. ఇలా అంతా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఘీ పైన యాడ్ చేసుకోండి. అలానే గరం మసాలా కూడా పైన యాడ్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు పాలు, పసుపు కలిపి యాడ్ చేశాను. మీ దగ్గర సాఫ్రాన్ అవైలబుల్ గా ఉంటే సాఫ్రాన్ మిల్క్ యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. కింద ఒక పాన్ పెట్టుకొని ఇలా ఒక 20 మినిట్స్ వరకు మంచిగా దమ్ చేసేసుకోండి. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అందరూ. టాటా బాయ్.